ఈ మధ్య కాలంలో నేను న్యూస్ పేపర్స్లో మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూశాను. దట్ ఉపవాసం ఉండడం వల్ల, ఫాస్టింగ్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని. ఈ సందర్భంగా నా అనుభవం షేర్ చేసుకోవడానికి, గత 11 సంవత్సరాలుగా నేను రోజుకు ఒక్క పూటే భోంచేస్తున్నాను. మొదట్లో చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను నా భోజనం విషయంలో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. నాకు అవేవి పెద్దగా ఉపయోగపడలేదు. వెయిట్ రిడక్షన్ కానివ్వండి, యాసిడిక్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా. చివరికి రెగ్యులేటెడ్గా ఫస్ట్ రోజుకు ఒక పూట వదిలేయడం, తర్వాత 2 పూటలు వదిలేసి ఒక పూటతోనే ఉండి లాస్ట్ 11 ఇయర్స్గా ఒక పూటే భోంచేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ 23 అవర్స్, 23 గంటలు నేను ఖాళీగా ఉంటున్నాను. దానివల్ల 90% ఆఫ్ నా ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోయినాయి. అండ్ హెల్త్ వైజ్ కానివ్వండి, ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయినాయి. నేను నేర్చుకున్నది ఏంటంటే, ఏమి తింటున్నాము, ఎంత తింటున్నాము అనే దానికన్నా కూడా ఎప్పుడు తింటున్నాము అనేది చాలా ముఖ్యం. అసలు మనకు మందు ఏదన్నా ఉంది దేహానికంటే అది ఉపవాసం మాత్రమే. లంకనం పరమౌషధం అంటారు. అది నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఎవరైనా సరే ఇలా రెగ్యులేటెడ్గా ఎంత ఏమని పట్టించుకోకుండా, బట్ ఎప్పుడు అనే విషయం మీద ఫోకస్ చేసి గ్యాప్ ఇచ్చి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని నా నమ్మకం.